హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తనాస్ లవ్లీ హోమ్. ఇవాళ బెండకాయతో మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్నే దహి బెండి అని కూడా అంటారు. ముందుగా ఇందుకోసం బెండకాయల్ని బాగా వాష్ చేసుకొని ఒక క్లీన్ టవల్లో తడి మొత్తం తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. అలా జిగురు రాకుండా ఉండడం కోసం వీటిని బాగా తడి లేకుండా తుడుచుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా బెండకాయల్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు మరీ మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా బెండకాయ ముక్కలు మగ్గాక వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి పోపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు అండ్ కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపిండి యాడ్ చేసుకోవడం వల్ల మన పులుసుకి మంచి టేస్ట్ అండ్ గ్రేవీ లాగా కూడా ఉంటుంది. థిక్నెస్ కూడా ఇస్తుంది శనగపిండి అన్నది. సో శనగపిండిని పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత కారం, తగినంత ఉప్పు అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని అడుగు మాడకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత పెరుగు తీసుకోవాలి. పెరుగు మరీ థిక్గా ఉండకుండా ఒకసారి విస్క్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత తగినంత నీళ్ళు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మరిగించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరుగుతున్న దాంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. బెండకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్. ఎలాగో ఇప్పుడు సమ్మర్ కదా, సో ఇలా పెరుగు రెసిపీస్ తింటే కూడా చాలా మంచిది. సో అంతే అండి, ఫైనల్గా మన దహి బెండి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.